తిరుపతిలో జనసేన నేత కిరణ్ రాయల్ వైసీపీ లక్ష్యంగా తీవ్ర విమర్శలు గుప్పించారు. జనసేన నేత దాసరి రాము వైసీపీ అమ్ముడు పోయారని, గుంటూరు సీటు కోసమే ఆ పార్టీలో చేరారని ఆయన ఆరోపించారు. పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్లను కించపరిచేలా మాట్లాడడం వెనుక వైసీపీ నేతల హస్తం ఉందన్నారు. పవన్ కళ్యాణ్ ఒకే కులానికి పరిమితం చేసేందుకు ఒక బృందం కుట్రలు చేస్తుందని, డబ్బులు మద్యం ఇచ్చి మహిళలతో సైతం దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. జనసేన నాయకత్వంపై వ్యక్తిగత విమర్శలు చేస్తే తగిన రాజకీయ సమాధానం ఇస్తామని కిరణ్ రాయల్ హెచ్చరించారు. రోజులుగా కాపుల పేరుతో వైసీపీకి అమ్ముడుపోయిన, వైసీపీ సోషల్ మీడియా కొనుక్కున్న, వైసీపీ రెడ్ల కింద ఊడిగం చేస్తున్న మా దాసరి రాము రెడ్డి గురించి మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మేము అతని గురించి మాట్లాడకూడదు అనుకున్నాం గతంలో కూడా. కానీ కొన్ని సందర్భాల్లో దాసరి రాము రెడ్డి ఎందుకంటున్నా అంటే, ఆయన ఒక ఆయన పిఠాపురంలో పంద్యాలు ఛాలెంజ్లు చేసి రెడ్డిగా మారిపోయాడు. ఈయన ఆల్రెడీ రెడ్డిగా మారిపోయాడు అనుకుంటున్నా. అందుకే దాసరి రాము రెడ్డి అని చెప్తున్నా. పవన్ కళ్యాణ్ గారికి పేరు చెప్పుకొని మొన్న ఎన్నికల్లో ఆయన చేసిన ప్రచారం అంతా మనం చూసుంటాం. ఆయన ఏం చేశాడో మనంతా చూసుంటాం. ఆయన కాపు సంఘాల పేరుతో, బలిజ నాయకుల పేరుతో, కాపు తెలగ పేరుతో ఉద్యమాలు చేశాడని చెప్పుకున్నాడు. ఆయన అంటాడు, ఈరోజు జనసేన పార్టీలో నాదెండ్ల మనోహర్ గారు పదవిచ్చిన తర్వాత సోకాల్డ్ జేడి లక్ష్మీనారాయణ గారు కానివ్వండి, పార్థసారథి గారు కానివ్వండి, అలాగే మాదాసు గంగాధర్ గారు, తమిళనాడు రామ్మోహన్ రావు గారు కానివ్వండి, అలాగే చంద్రశేఖర్ గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు. పవన్ కళ్యాణ్ గారు వదిలేన్నారు. ఎందుకు వెళ్ళిపోయారండి? పార్టీ ఓడిపోయిన గంటల వ్యవధిలో వెళ్ళిపోయారు. గంటల వ్యవధిలో 2019లో గంటల వ్యవధిలో వీళ్ళందరూ కూడా జనసేన పార్టీని, పవన్ కళ్యాణ్ గారిని వదిలి వెళ్ళిపోయి, మేము మనోహర్ గారి కింద, పవన్ కళ్యాణ్ గారి కింద పనిచేయలేం కానీ జగన్మోహన్ రెడ్డి కింద పనిచేద్దామని పోయినారు. ఈ కాపులు వెళ్ళిపోయిన కాపులు ఆడ రెడ్ల కింద పనిచేసినారు. గత